హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతమంది దగ్గర ఉంది ఇక్కడ? హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమా ఉందా? ఎవరి దగ్గర ఉందో చేతులు లేపండి. 5-6 అంతే, 7 అంతే. 100 మందిలో 5 దగ్గరే ఉంది. అందరూ దయచేసి హెల్త్ బీమా తీసుకోండి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. మాది పెద్ద కుటుంబం. సంవత్సరానికి 40-50 వేలు మేము కడతాం హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే, 6 సంవత్సరాల నుంచి కడుతున్నాం. ఎవరికి ఏం కాలేదు. పోయిన సంవత్సరం ప్రాబ్లం వచ్చింది. 6 సంవత్సరాల్లో 3 లక్షలు ఖర్చు పెట్టినాం. ఎవరికి ఏం కాలేదు. పోయిన సంవత్సరం హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది. 15 లక్షలు ఖర్చు అయింది. ₹1 కూడా నేను జేబు నుంచి పెట్టాలి. సో ఎప్పుడు ఏ టైం ఎట్లుంటుంది ఎవరికి తెలుసుకోండి, తెలుసు కదా. మంచి ఎప్పుడు టైం అనేది ఉండదు కదా. సో ఏం చేయాలి? ఖచ్చితంగా దయచేసి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అందరు 50 వేలు కట్టు అంటలేను. మీ ఫ్యామిలీ సైజ్ నాకు పెద్దది కాబట్టి అంత అయింది. చిన్న కుటుంబాలు అయితే 4,000, 5,000, 10,000, నెలకు ₹1,000 పెట్టండి, 2,000 పెట్టండి. ఈఎంఐ వస్తుంది, ఏదో చేస్తారు. ఇట్లా నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ ఏ కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకోవాలనేది. మీరు మీ హాస్పిటల్ పక్కన ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఆ హాస్పిటల్ రెగ్యులర్గా వెళ్ళే హాస్పిటల్ ఏదైతే ఉంటుందో, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న డాక్టర్ ఎవరైనా సరే, లేదంటే రెగ్యులర్గా మీ ఏ హాస్పిటల్కి వెళ్తే ఇన్సూరెన్స్ వర్తిస్తుందో, చాలా చోట్ల వర్తించే ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో తెలుసుకోండి. దయచేసి ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎందుకంటే చిన్న ఫ్యామిలీ 10,000, 15,000, 20,000 జీతం ఉంటుంది. ఓకే, ఏదో రోగం వస్తుంది, లక్షలు ఖర్చు అవుతాయి. ఇల్లు అమ్ముకోవాలా, వాకిలి అమ్ముకోవాలా, పుస్తలు అమ్ముకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన రోజులు వచ్చినాయి. ఇదంతా ఎందుకు మనకు? ఇంకా అన్ని హాస్పిటల్స్లో, అన్ని మేజర్ హాస్పిటల్స్లో ఇన్సూరెన్స్ ఉంది ఇప్పుడు. సో దయచేసి అందరు కూడా ఇన్సూరెన్స్ తీసుకోండి. ఏ కంపెనీ నాకు తెలియదు. ఓకే, నేను మంచి కంపెనీదే తీసుకున్నా, అందుకే వచ్చింది. మీరు కూడా రీసెర్చ్ చేయండి మీ ప్రకారం, ఇంటి పక్కన హాస్పిటల్ ప్రకారం. లేదంటే మోస్ట్లీ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆ డాక్టర్సే చెప్తారు మీకు. మీ హాస్పిటల్లో డాక్టరే చెప్తారు ఏది మంచిది అనేది. దయచేసి తీసుకోండి ప్లీజ్. ఒకటి బాపు మీరు తెలుసుకొని తీసుకోవాలా. ఏ ఇన్సూరెన్స్ అనేది మీరు తెలుసుకొని తీసుకోవాలి. మీరు ఇన్సూరెన్స్ పేరు చెప్పకండి ఇక్కడ. ఓకే, మళ్ళీ వాడు నా మీద కేసు వేస్తాడు. ఇన్సూరెన్స్ ప్రాపర్ తెలుసుకోండి. మీరు నన్ను కలవండి లోపల, నేను ఏది తీసుకున్నా మీకు చెప్తా. పబ్లిక్గా చెప్పలేను, పర్సనల్ నీకు చెప్తా ఇది మంచిది. ఓకే, వెజిటేరియన్స్కి డైట్ చెప్పండి అని అందరూ అడుగుతున్నారు నాకు. ఎవరైనా ఆన్లైన్లో చూసేటోళ్ళు వచ్చారు, ఏం కూరగాయలు ఏం తినాలా. నిజంగా చెప్పాలంటే దీనికి చెప్పాలంటే నాకు ప్రాపర్ రీసెర్చ్ కావాలా. నేను ఏదో చెప్పేసి మీరు అది తినేసి మీకు రోగాలు రావద్దు కదా. సో ప్రాపర్ వెజిటేరియన్ డైట్ అనేది నాకు తెలుసుకోవడానికి 2-3 వారాల టైం పడుతుంది. నేను చదువుతున్నా దాని గురించి. నేను తెలుసుకున్న తర్వాత మీకు చెప్తా. ఏదో ఒకటి చెప్పేయడం నా వల్ల కాదు. 2, 3వది, ఇక్కడ అపాయింట్మెంట్స్ ఎంతమందికి రాలేదు? నీకు నేను అమ్మ నువ్వు పాతదానివి కరెక్టే. అందరికి చెప్పేది ఒకటే, దయచేసి హాస్పిటల్ నెంబర్ ఉంది, అందరికి తెలుసు, దానికి ఫోన్ చేయండి. అమ్మ ఇప్పుడు నేను మధ్యాహ్నం అన్నం తినకుండా నేను పని చేస్తున్నా. ఇప్పటివరకు నేను ఏం చేస్తున్నా అంటే పేషెంట్లతో, పాత పేషెంట్లతోనే ఫోన్లో మాట్లాడి వస్తున్నా. ఎవరైతే నాకు ఫోన్ చేస్తారో వాళ్ళకి తెలుసు. సో ఇప్పుడు నేను ఇదే చేసి అనుకున్న ఆరోగ్యం పాడవుతుంది, నేను అలసిపోతున్నా. సో మీరు కూడా సరే ఏమైందంటే అదే నాకు కూడా తెలియదు మమ్మీ, ఇట్లయితే అని నాకు తెలియదు. సో ఏం చెప్తున్నా అంటే దయచేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ హాస్పిటల్ నెంబర్ అయితే ఉంటుందో దానికి ఫోన్ చేయండి. ఫోన్ చేసి వాడు ఎట్లా చెప్తే అట్లా చేసిరండి. ఓకే, ఎందుకంటే మీరు ఇంత దూరం నుంచి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు బాధ. ఏ టైంకి రమ్మన్నారు మమ్మీ? ఏ టైంకి రమ్మన్నారు మమ్మీ? హాస్పిటల్ ఫోన్ ఈసారి మేనేజ్ చేస్తాడు, ఈయనే మాట్లాడతాడు. ఓకే, సో నేనేమంటున్నా అంటే నెక్స్ట్ టైం అపాయింట్మెంట్ ప్రాపర్గా మాట్లాడి రండి, టైం తెలుసుకొని రండి. ఇప్పుడు వచ్చారు కదా, అడిగి నెక్స్ట్ టైం అట్లా రండి. ఇప్పుడు ఇవాళ వచ్చిన వాళ్ళకి ఓకే, రేపటి నుంచి నేను చేయలేను ప్లీజ్. సో దయచేసి అర్థం చేసుకోండి. ఇవాళ ఒక్కరోజు, ఎందుకంటే రోజు ఇదే అవుతుంది నాకు స్టోరీ. ప్లీజ్ ఓకే, ఇట్లా రేపటి నుంచి ఇట్లా చేయకండి దయచేసి ప్లీజ్. ఓకే అమ్మా, ఇవాళ అందరికీ అపాయింట్మెంట్ ఇచ్చేసేయండి ఇప్పటి వరకు. ఓకే, ఇంకా నెక్స్ట్ అయితే లేదు ఇక. ఇట్స్ ఓకే, సరే, థ్యాంక్ యూ. ఎంతమంది ఉన్నారు మొత్తం?
మొత్తం నంబర్ ఎంతమంది? 1 2 2 1 2 ఉన్నావా నువ్వు? 2 3 4 5 దొరకలేదు 6 7 8 దొరకలేదు 9 10 మంది అంతే. ఓకే మమ్మీ అమ్మా